ఏపీకి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పబోతోందా? ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న పనులకు మోక్షం కలగనుందా? ఎంపీల సమావేశంలో ఎలాంటి ప్రతిపాదనలు వచ్చాయి? ఎంపీల ప్రతిపాదనలపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వాదన ఎలా ఉంది? రైల్వే బోర్డు ఏమంటోంది? ఏపీ ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన వివిధ రైల్వే ప్రతిపాదనలు, ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలను జీఎం ముందుంచారు ఎంపీలు. వీటిని రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్తారని హామీనిచ్చారు జీఎం అరుణ్ కుమార్ జైన్. గత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 21,000 కోట్ల రైల్వే లైన్లు ప్రాజెక్టులు ప్రగతిలో ఉన్నాయి. ఏపీలో 73 రైల్వే స్టేషన్లు రీడెవలప్మెంట్ అవుతున్నాయి. తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు దక్షిణ మధ్య రైల్వే జీఎం. అమరావతి, నంబూరు రైల్వే లైన్ సర్వే పూర్తయిందన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ను పీపీపీ మోడ్లో అభివృద్ధి జరుగుతోంది. 2024-25 రైల్వే బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు 9,154 కోట్లు కేటాయించారు. We have to work jointly. Maybe because of some issues in railways, the flooding took place in city, and maybe because of some issues in the canal and other bunds which got broken, the railway also suffered. So there is no blame or anything on anybody. It has to be done mutually, and final output or final outcome should be in the interest of the public. That is our motto. ఆర్ఓబీలు, ఆర్యూబీలను అభివృద్ధి చేయాలని జీఎం దృష్టికి విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని తీసుకెళ్లారు. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే పెండింగ్లోనే పలు పనులున్నాయన్నారు. మరిన్ని కొత్త రైళ్లు, వందే భారత్ రైళ్లు కేటాయించాలన్నారు. విజయవాడలో డ్రైనేజీ సమస్య రైల్వేతో ముడిపడి ఉందన్నారు. రైల్వే, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన కోరగా జీఎం అరుణ్ కుమార్ జైన్ అంగీకరించారు. ఈ డ్రైనేజ్ సమస్య ఇండియన్ రైల్వేస్ తో ముడిపడి ఉంది. మనం చూస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న 4 మెయిన్ రైళ్లు కూడా ఇవాళ రైల్వేతో ముడిపడి ఉన్న సమస్య. కాబట్టి రైల్వే అధికారులు, రెవెన్యూ అధికారులు, విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు అందరూ కలిపి ఒక కమిటీ వేసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాల్సిందిగా మేము గత వారం బ్యాక్ కూర్చున్నాం. అదే విషయాన్ని జీఎం గారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా జాయింట్ కమిటీ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. విజయవాడకి శాశ్వత పరిష్కారమైన డ్రైనేజ్ సమస్యను తీరే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. అంతేకాకుండా విజయవాడ నగరపాలక సంస్థకి, రైల్వేస్ కి ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవి కూడా పరిష్కరిస్తామన్నారు. కర్నూలు జిల్లాలో చేపట్టాల్సిన రైల్వే అభివృద్ధి పనులను జీఎంకు వివరించారు ఎంపీ బస్తిపాటి నాగరాజు. కొత్త రైల్వే లైన్లు, రైళ్లు మంజూరు చేయాలన్నారు. రేపల్లె, బాపట్ల మధ్య కొత్త లైన్ ఏర్పాటు చేయాలన్నారు బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్. విజయవాడ, గూడూరు మధ్య 4 లైన్ విషయాన్ని జీఎం దృష్టికి తీసుకెళ్లారు. బాపట్ల, చీరాలలో వందే భారత్ రైల్ స్టాప్ ఉండాలన్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్లో సమస్యలు పరిష్కరించాలన్నారు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ. విజయవాడ, బెంగళూరు మధ్య తిరిగే కొండవీడు ఎక్స్ప్రెస్ ను రోజు నడపాలని కోరారు. బెంగళూరు, పుట్టపర్తికి నడిచే ఎక్స్ప్రెస్ ను అనంతపురానికి పొడిగించాలని ప్రతిపాదించారు అంబికా లక్ష్మీనారాయణ. విజయవాడ, బెంగళూరుకు వందే భారత్ స్లీపర్ కావాలని ఎంపీలంతా ప్రతిపాదించారు. గతంలో నిలిపివేసిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాప్లను పునరుద్ధరించాలన్నారు. ఎంపీల ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్.